బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టింది. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా బెంగళూరు సీసీపీకి హేమ లేఖ రాశారు. అయితే హేమ లేఖను పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సీసీబీ పోలీసులు. రేవ్ పార్టీపై దాడులు జరిగిన సమయంలో నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించగా తాను ఆ రేవ్ పార్టీలో లేనని ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై సీసీబీ పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా బెంగళూరు సీసీబీకి హేమ లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ లైవ్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. రమణ, శ్వేత, బెంగళూరు కేసు అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసు అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఓవైపు పోలీసులు ఆల్రెడీ ఎవరికైతే డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొంటారో వారికి నోటీసులు కూడా పంపించారు. అయితే అందులో మన తెలుగు సినీ నటి హేమ కూడా ఉన్నారు. హేమ ఈరోజు యాక్చువల్గా విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ తను వైరల్ ఫీవర్తో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు నేను విచారణకు హాజరు కాలేనటువంటి విషయాన్ని ఆమె బెంగళూరు క్రైమ్ పోలీసులకి తన లేఖ ద్వారా ఈ సమాచారం అందించారు. ఆ సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు మొత్తంగా అయితే ప్రస్తుతంగా అయితే తను సమావేశం రాకుండా పర్లేదనేటువంటి ఒక మెసేజ్ ఆమెకు రిప్లై ఇచ్చారు. కానీ మళ్ళీ ఒక డేట్ చెప్తాం, ఆ డేట్కు హాజరు కావాల్సి ఉన్నటువంటి విషయంలో వారు వివరాలు అయితే అందించారు. అయితే మరి మళ్ళీ ఎప్పుడు పిలుస్తారనే విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా కేసు అయితే కీలక దశలో ఉంది. మొత్తం వివరాలు రాబట్టే ప్రయత్నం అటు బెంగళూరు క్రైమ్ పోలీసు చేస్తున్నారు. ఎందుకంటే కేవలం రేవ్ పార్టీలో ప్రముఖులు పాల్గొనడమే కాకుండా మెయిన్గా డ్రగ్స్ అనేది కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చే విషయంలోనే పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్ను అక్కడికి ఎవరు తీసుకొచ్చారు, సప్లయర్స్ ఎవరు, ఆ పూర్తి వివరాలు రాబట్టేందుకైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. మనం చూస్తున్న రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా వెలుగు చూస్తున్న క్రమంలో వీరందరికీ ఎంత మేరకు ప్రమేయం ఉంది, ఎవరెవరు ఇంకా ఇందులో పాల్గొన్నారు, ఇలాంటి విషయాలైతే రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. కేవలం అంటే ఈ రేవ్ పార్టీ కేవలం ఇప్పుడే జరిగిందా, గతంలో ఇంకేమైనా జరిగాయి? ఎందుకంటే ఆల్రెడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరచూ ఒక మెయిన్ అకేషన్స్ తీసుకొని ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రేవ్ పార్టీలు నిర్వహించేవారే ఇక్కడ నిఘా పెరగడంతోనే తమ మకాన్ని ఇటు బెంగళూరు శివారు ప్రాంతాలకు మార్చినట్లుగా చెప్తున్న క్రమంలో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా నటి హేమ మాత్రం ఈరోజు విచారణకు హాజరు కాలేని తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని చెప్పి కూడా తన లేఖలో పేర్కొనడంతో దానికైతే బెంగళూరు క్రైమ్ పోలీసులు అంగీకరించి మరొక రోజు విచారణకు రావాలంటూ వారు ఆ డేట్ చెప్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆ డేట్కి సంబంధించి వారు ఒక డేట్ క్లియర్ చేసిన అంటే అనుకున్న తర్వాత ఆ డేట్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. శ్వేత. రైట్ రమణ, థ్యాంక్ యూ.